ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మనిషిలో ఎవరన్నా ఒక మనిషి ఉండని ఆ మనిషి మీద తప్పుడు ప్రచారం చేసి తప్పులో దొరికించి మాట్లాడు ఎట్లా అనేది ఈ టాపిక్లో నేను తెలుసుకుంటున్నాను. ఇది ఒక విషయము. ఇంకా ఒక మనిషి ప్రవర్తన మంచిగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది, ఒక మనిషి ప్రవర్తన ఎట్లా ఇదైతే మనిషి ప్రవర్తన మంచిగా ఉంటుంది. ఇదొక విషయం. మనిషి మీద తప్పు లేకుంటే కూడా దాన్ని సృష్టించి దాన్ని తప్పులో దొరకబట్టుకొని దాన్ని అది ఎంతకన్నా తీసుకుపోయే ప్రవర్తన దాని గురించి ఇదొక టాపిక్. అది ఏ విషయమైనా ఉండని ఏ విషయంలోనైనా సరే తీసుకుపోయి మాట్లాడే వ్యక్తిత్వం గల మనుషుల గురించి తెలుసుకోవడం ఈ టాపిక్లో ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇంకోటి ఇక ఎట్లా అంటే ఎట్లా తప్పు ఒక మనిషి మీద ఎట్లా రుద్దుతారంటే ఆ మనిషి పర్సన్ అనేది తప్పు చేయడు. తప్పు చేయకుంటే కూడా ఆ పర్సన్తో తప్పు చేపిస్తారు. తప్పు చేయించి ఎట్లా అంటారంటే తప్పు లేకుంటే కూడా తప్పు చేపించి దాన్ని అట్లా మూలుగ పెడతారు. అట్లా అంటే కొన్ని రోజులు ఆగుతారు. కొన్ని రోజులు ఆగి మళ్ళా ఆ తప్పుని కొన్ని రోజులు అయినాక ఇట్లా 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 గుర్తు చేస్తారు. మీకు అర్థమవుతుందే, గుర్తు చేస్తారు. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండదు, మనుషులు అన్నాక సహజమే. ఏదైనా సరే మనిషి తత్వం అన్నాక మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. అది చిన్న మిస్టేక్ అవ్వచ్చు, పెద్ద మిస్టేక్ అవ్వచ్చు, ఏమైనా మిస్టేక్ అవ్వచ్చు. మనిషి తత్వం ఏమిందంటే మిస్టేక్లు చేయకుండా బతకడం అనేది అసాధ్యం. లోకంలో మిస్టేక్లు చేయకుండా మానవుడు బతకడం అనేది అసాధ్యం. అది పెద్ద పెద్ద దేవుళ్ళకే ఇది దానిలోకే పెద్ద పురాణాలనే ఉన్నాయి. తప్పు చేయకుండా బతకడం అనేది ఇంపాసిబుల్. ఈ టాపిక్లో ఏమిందంటారంటే ఏడైనా ఉండని, సిటీలో ఉండని, టౌన్లో ఉండని, విలేజ్లో ఉండని, ఏడైనా ఉండని, ఇంకా ఎట్లా ఇది చేస్తారంటారంటే మనిషి మీద ఇప్పుడు ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ లాగానే మాట్లాడతారు, ఆ పర్సన్ లాగానే ఇది చేస్తారు. కానీ ఆ పర్సన్ అట్లా చెప్పలేకుంటాడు. ఆ పర్సన్ అనేది అట్లా చెప్పలేకుంటాడు. ఆ పర్సన్ ఉద్దేశం అది కాదు. ఆ పర్సన్ ఉద్దేశం అనేది వేరే ఉంటుంది. వీళ్ళు ఇంట్లో ఏమైతే చెప్పి దొబ్బాలనుకుంటారో, అంటే ఇప్పుడు ఏదైనా తప్పు దొబ్బాలనుకుంటారో వీళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది. మళ్ళీ వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఎందుకుంటుంది అంటే తప్పు దొబ్బాల్సి చెప్పాల్సిన అవసరం వీళ్ళకేమింది అంటే ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి అర్థం ఏమిందంటారంటే దీంట్లో ఏమన్నా ఉండొచ్చు. ఒక పైసలే దొరకవచ్చు. ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు లోపల మనసులో ఏం వేస్తున్నది, కడుపులో ఏం వేస్తున్నది, మైండ్లో ఏమున్నది అంటే ఎవరికి తెలియదు. అది ప్రవర్తన బట్టి అర్థమవుతుంది, బయటకు వస్తుంది. తప్పు నీ మీద చెప్పి నువ్వు అవతల మీద ఈతల మీద చెప్పాల్సిన అవసరము వీళ్ళకి ఏమున్నదంటే క్వశ్చన్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిందంటారంటే ఇట్లా ఎవరి మీద అయితే చెప్తున్నారో వీళ్ళ మనసులో ఏమున్నది అనేది తెలియదు. ఉండొచ్చు, పైసలు ముందల ఫ్యూచర్ ఉంటే ఇట్లా చేసుకొని ఇట్లా తిందామంటారు ఉండొచ్చు, భూముల కాడ ఉండొచ్చు, ఇళ్ళ కాడ ఉండొచ్చు, తగదాలు ఉండొచ్చు. కానీ ఇవి మనిషికి చచ్చిపోయినాక శాశ్వతం ఏవి కావు. పైసలు కావు, భూములు కావు, ఇల్లు కావు, ఇది కాదు. నువ్వు ఉన్న రిలేషన్తో మంచిగా ఉండకపోతేవి, ఎవరు రిలేషన్తో మంచిగా ఉండకపోతే అంటారంటే మన ఊర్లో మనోళ్ళు డబ్బు కొట్టడం కామన్. అది ఏడైనా ఉండని, ఎవరి గల్లీలో వాడి డబ్బు కొడతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసింటారు కాబట్టి మనస్తత్వం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏడపోయినా కూడా మాది మాకే తెలుసు అహంకారంతోనే ఉంటారు. మాది మాకే తెలుసు, మీరేంది మాకు చెప్పేదని అహంకారంతోనే ఉంటారు. ఇక ఇట్లా చాడలు చెప్పి ఇట్లా మొత్తం ఇట్లా ఇది చేసి చెప్పేటోళ్ళకు ఉంటారు కదా. ఏడైనా సరే, సిటీలోనే ఉన్నది, టౌన్లో ఉండని, విలేజ్లో ఉండని, ఏడైనా ఉండని, వీళ్ళకు ఒత్తాసు పలికేటోళ్ళు వీళ్ళని చూసుకొని ధైర్యం.
వాళ్ళకి ఎందుకు అంటారంటే ఏమో ఏం షేర్లు వస్తాయో ఏం వాటాలు వస్తాయో లోపల వాళ్ళకి ఏముంటాయో తెలివయి. ఇవి మనుషులని ఇట్లా ఇది చేసి టార్గెట్ చేసి మాట్లాడతారు. చేసి మాట్లాడినప్పుడు ఇట్లాంటోళ్ళకు సమాధానం ఎట్లా ఇదైతది? నువ్వు ఏదైనా ఉండనవ్వా, ఏ విషయంలోనే ఉండని, పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలు జరుగుతాయి. ఏ విషయంలోనైనా తీసుకొని ఆహ్, ఆహ్, చేసిండు అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. మనిషికి అనంక ఏడన మనిషి తత్వం ఏమింది? ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఇది మర్చిపోయి 10 అంటే మంది అంటున్నారంటే ఒత్తాసు పలికేటోళ్ళు ఎట్లా ఇది చేస్తారంటే ఈ పర్సన్‌ని మొత్తం అంతా చెడగొట్టిండ్రు పురా. నెత్తి మొత్తం అంతా పాగలైపోయింది. ఏమైందంటే నెత్తి మొత్తం అంతా పాగలైపోయింది. ఎవరు ఏం చెప్పినా ఇదే కరెక్టు. ఎవ్వరు ఏ మాటలు చెప్పినా కూడా నేను చేసిందే 100 నాదే నిజం అంటారు ఆ మనిషి అనుకుంటారు. ఆ మనిషితోని మార్పు ఎట్లా ఇది రావాలనేది ఇది కాదు. ఇక వాళ్ళ వెనక ఉండొచ్చు. వాళ్ళ వెనక పైసలు ఉండోళ్ళు ఉండొచ్చు. ఇంకా వేరే తదుపరి ఎవరైనా ఉండొచ్చు. కానీ మనిషి దగ్గర మాట్లాడే విధానాన్ని బట్టి అనేది అర్థమైపోతుంది. నీకు నీ వెనక మనిషిని లెక్క చూడకుండా నువ్వు వేరే పరస్పంటెంట్‌గా నువ్వు చూస్తున్నావు ఎట్లా అంటే ఆడ నువ్వు చచ్చిపోయినట్టే. నువ్వు సచిన శవం కింద లెక్క. ఆల్రెడీ నీ మీద గెలిచినోళ్ళే. చంపడం ఒకటే పరిష్కారం కాదు. చంపడం అంటే మీద గెలవడం. ఒక మనిషి మీద గెలవడం. ఆల్రెడీ చచ్చిపోయినట్లే నీకు అది. నువ్వు దానికి పెద్ద వత్తాసు పలకాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఇట్లా కొంతమంది ఉంటారు. నువ్వు ఏ తప్పు దొరికినా కూడా ఆ మాటలు ఎట్లా ఉంటాయి అంటారంటే కరెక్ట్ నిజం మాటలు ఎట్లా అంటే కరెక్ట్‌గా మొత్తం ఈ మాట ఇప్పుడు ఏదన్నా ఒక మనిషి మీద అబద్ధం చెప్పిందనుకో ఆ మాట కరెక్ట్ ఉండదా? లేదా? అనే విషయం గురించి కూడా మాట్లాడరు. అది మాట్లాడకుండా ఇక ఎంత ఏమన్నా రుద్దుతారు. రుద్దుకం అంటారంటే మామూలుగా మాటల్లో చెప్పి రుద్దుకం కాదు. ఏమొస్తది చెప్పు? ఇంత కూడు తిని ఇంత అందరితో మంచిగుండి మన ఊళ్ళో మన గల్లీలో మంచిగుంటే సరిపోదు. టౌన్‌లో ఉండని, సిటీలో ఉండని, ఏడైనా ఉండని, దేశం మీద బతకడానికి ఉన్నోళ్ళు కూడా ఉండని. వలస పోయిన ప్రాంతాల్లో బతకడం అనేది చాలా కష్టం. వలస పోయి బ్రతకడం అంటే చాలా కష్టం. దీంట్లో చాలా ఇది ఉంటుంది. కదా ఇక ఇట్లో దాంట్లో పట్టుకొని ఇక మనము ఏదైనా సరే ఏడైనా ఉండను అది ఈ విషయంలో. ఇక ఏమైనా ఉండని ఇక ఎట్లా మనుషుల మీద తప్పులు రుద్ది ఎట్లా గెలుద్దాం అనే మూమెంట్లో ఉంటుంది. వాళ్ళకు ఎట్లా అంటారంటే మనసులో నాటకపోయింటుంది. ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రారు. ఆ బయటికి ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటారంటే ఏమన్నా సరే లోకం మీద తప్పులు చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? మిస్టేక్లు చేయకుండా బతికినోడు ఒక్కరిని చూపి. మానవుడు బతికిన తర్వాత మిస్టేక్లు అనేది సహజం. ఇక ప్రతిదానికి పాయింట్అవుట్ చేసి మాట్లాడాలంటే ప్రతిదానికి పాయింట్అవుట్ చేసి మాట్లాడవచ్చు. ఏ విషయమైనా ఉండని అది. మన ఇంట్లో విషయం ఉండని, జాబ్లో ఉండని, ఇంకా సొసైటీలో నువ్వు సొసైటీలో నువ్వు ఎట్లా మంచి చేసినా అంటారు, చెడ్డగా చేసినా అంటారు. నువ్వు ఎట్లా బతికినా తప్పదు. అట్లా ఎందుకంటారు అనే మూమెంట్ అనేది అట్లా క్రియేట్ చేస్తారు అట్లా. కానీ వాళ్ళు అన్నోళ్ళు ఆ మాటలు అనేటోళ్ళు అన్నోళ్ళు అంటారంటే బ్రదర్స్ కాదు. అన్నోళ్ళు అంటారంటే మా లాంగ్వేజ్లో మాటలు చెప్పినోళ్ళు, చెప్పిన వారు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే బాధపడతారు కొన్ని రోజుల వరకు. అట్లా ఏ మాటనైనా సరే మాటలు మనిషిని అని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పని కాదు. ఇదొక విషయం. మీరు ఇట్లా మాటలతో చెప్పి ఇరికించిన వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో జాబ్ చేసేటోళ్ళన్నా ఉండాలి, ఏడైనా టౌన్లోనే ఉండని, విలేజ్లో ఉండని, రూరల్ విలేజ్లో ఉండని, అర్బన్ విలేజ్లో ఉండని.
ఏడైనా ఉండదు, మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఎట్లా వెళ్ళాలన్నా ఏ విధంగానైనా సరే నిన్ను దాంట్లో తప్పిదారుని చేయాలి, అంటే తప్పుడు చేసిన వాడు దృష్టిలో వాడు కావాలి, తప్పుడు చేసిన వాడు దృష్టిలో కావాలి, అది ఏదో విధంగా ఉండాలి. నువ్వు తప్పు చేసినప్పుడు దృష్టిలో ఏడమన్నప్పుడు వాడు అప్పుడు అడిగింటే పోలీస్ స్టేషన్ ఉండదా, పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ ఉండదు, పబ్లిక్ డెమోక్రసీ గురించే కదా మాట్లాడేది, పబ్లిక్ మొత్తం గురించి కదా మొత్తం ఉండదు. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరా అంటారు అంటే ఈ బూటకాలు ఇవన్నీ మొత్తం ఇది చేస్తారు, మరి వాళ్ళకి ఏమొస్తారు అనేది తెలియదు. ఇది ఏమన్నా పైసలు వస్తాయా, లేకపోతే ఏమన్నా తిన్నింకి ఏమి వస్తాయా, తింటే ఎన్ని రోజులు తింటారు చెప్పు, వచ్చే కూడా ఏమో వస్తే. ఇప్పుడు మనిషికి ఆశ ఉంటుంది, ఆశ లేడు అని ఎవడూ లేడు, ఆశ అందరికి ఉంటుంది. కానీ లిమిట్ అనేది క్రాస్ అయిందనుకో దాన్ని హ్యాండిల్ చేయలేం. నేను ఇంకా ఇదివరకు వీడియోలు కూడా చెప్పిన, ఈ వీడియోలు కూడా చెప్తున్నా, లిమిట్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. లిమిట్ క్రాస్ చేసినామంటే అది లైఫ్ ఉండని ఇంకా ఏదైనా ఉండని, లిమిట్ క్రాస్ చేస్తే ఇదైపోతుంది. ఇక ఎందుకు ఇట్లా మీకు అంత ఓపిక సహనం ఎందుకు లేదంటారంటే అది ఇప్పుడు మంటలేంది ఏ నిప్పు అనేది వెలుగది, మంట ఉంటేనే వెలుగుతుంది, అగ్గి రాసుకుంటేనే మంట వస్తుంది. ఇప్పుడు పురాణ కాలంలో ఆదిమానవుడు కొడుతున్నాడు రాళ్ళు తీసుకొని అగ్గిని తయారు చేసినట్ల ఈ మనిషికి కూడా అట్లా నాటకపోయింది, కాలితేనే మాట్లాడకపోవడం అనేది ఇట్లా అయినారు. ఇక మీరు ఎట్లా ఇది చేస్తారంటారు అంటే వీటి వల్ల ఇట్లాంటి వాళ్ళ వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మేము జరిగేటివి చెప్తాం, మేము జరగనివి మేము ఏం చెప్పాము. మా ఫ్రెండ్ సర్కిల్ దాంట్లో జరుగుతూనే ఉంటుంది జరిగేది. ఇట్లాంటి మనుషుల గురించి మీరు ఎక్కువ పట్టించుకుంటే చాలా ఇదవుతుంది. మీరు ఏదో విధంగా వాళ్ళు ఇట్లాంటి మనుషులు ఇట్లా ఒక తప్పుడిని క్రియేట్ చేసి దీన్ని ఎట్లా అంటే స్ప్రెడ్ చేసి కూడా మళ్ళీ ఈ తప్పు ఇట్లా చేసింది కదా అంటే మళ్ళీ ఈ తప్పుడు ప్రచారాన్ని ఎంతకన్నా తీసుకుపోతుంది. విషయాలు చెప్పి ఇప్పుడు గొడవలు పెట్టాలంటారు అంటే వాడు ఎర్రబంగళ అయితే వాడు వింటాడు, వాళ్ళు ఇది కాదు మనస్తత్వం అట్లా కాదు అని ట్రావెల్ చేసినోడు అర్థమవుతుంది. కాబట్టి ఏమీ అంత ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు కళ్ళతో చూసింది కూడా అబద్ధమవుతుంది, చెవులతోనే ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తారు. కానీ కళ్ళతో చూసింది వినాలే, చెవులతో విన్నదే వినాలే, కళ్ళతో చూసిందే మనం మాట్లాడాలి అంటేనే ఇట్లోడివి ఉంటాయి. ఇట్లోడివి దానికి బతుకుతే కూడా చాలా అసాధ్యం. ఇవి మనిషి హ్యూమన్ బీయింగ్ అనే హ్యూమన్ లైఫ్ అనేది చాలా సెన్సిటివ్ లైఫ్. ఇది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే లైఫ్ అంత సెన్సిటివ్గా ఉంటుంది. దీన్ని మంచి డెప్త్లోకి తీసుకుపోయి, డెప్త్ అంటారా అంటే మనిషి తత్వంని ఎంతవరకు లోతు, డెప్త్ అంటే లోతు అంటే మనిషిని పుట్టిన కొంచెం లాస్ట్ ఎండింగ్ వరకు ఈ జీవితాన్ని ఎట్లా బాగుపరుచుకోవాలి, ఎట్లా బ్రతకాలి, ఏం గురించి ఏం చెప్పినాను కూడా నిజ నిర్ధారణ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం పోతేనే ఏదైనా సరే జరుగుతుంది. ఇక లేదు ఇక అట్లే చేసుకుంటా పోతే ఇట్లే ఇది ఎక్కుంటా పోతుంది అంటే ఆ ప్రక్రియ అనేది ఎప్పటికీ అనేది సహజమైతే కాదు. ఇప్పటికీ ఏదైనా సరే ఉండదు అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కళ్ళతో చూసింది చెవులతో నిన్నది కూడా అబద్ధం. అట్లా ఉంటుంది. కొందరు మనుషులు ఎట్లా ఉంటారు అంటే ఏదో విధంగా సరే, నేను చెప్పేది మీరు బాగా మైండ్లో పెట్టుకోండి, బాగా వినండి, అక్కడిక్కడ చూడకండి. ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉంటారు అంటే ఎవరికి పడేనా. ఇప్పుడు మనుషులు అన్నాక శత్రుత్వం అనేది ఎవరికి మనుషులకు విభేదాలు అనేది ఉండకూడదు. ఒకటి ఇది ఆడ ఏదైనా సందు దొరికిందనుకో ఇక విభేదాలు ఇలా పెట్టి ఎవరికి విభేదాలు ఉంటాయో వాళ్ళ వంక ఇది తీసుకొని ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇట్లోడు మనుషుల మధ్యలో మీరు ఏమి చేసినా కూడా మీకు హెడేక్ అవుతుంది.
ఈ హెడేక్ నుంచి మీరు పక్కకు మీరు తప్పించుకోవాలంటే మీరు అనుకుంటే ఏం చేయాలి అనేది కామెంట్లో మీరే చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనుషులతో మనం ఎట్లా రిగ్రెట్ కాకుండా ఉండాలంటారంటే, నువ్వు చెప్పినా కూడా ఏది ఏం ఉట్టిగా ఏం కింద ఇది పడ్డా ఎట్లనే చేసి మనుషుల మీద ఎవడో పోతుంటాడమ్మా. ఏడైనా సరే, జాబ్లలో సరే, ఏదో సంభాషణ జరిగినప్పుడు ఎవడో పోతుంటాడు. వాడి మీద ఒర్లి కూడా ఇట్లా నెత్తి పగలెత్తాడు. వాడేమో ఉట్టిగా పోతుంటాడు. ఉట్టిగా రోడ్ పొట్టో విలేజ్లనో గ్రౌండ్లలో ఏడన్నా సరే ఇట్లా ఉట్టిగా పోతుంటాడు. కొందరు మనుషులు ఏం చేస్తారంటే ఇట్లా ఏడన్నా సరే ఇక్కడ రిలేషన్లో ఏదైనా ఉండి ఏమంటారు ఏమన్నా టాపిక్, ఇప్పుడు ముందుగల వెనకాల జరిగిన కొన్ని టాపిక్లు ఉంటాయి, విషయం ఏదైనా ఉండనది, ఆ విషయాలు ఎత్తి గుర్తు చేసి వాడిని మైండ్లోకి ఎక్కిస్తారు, రిగ్రెట్ చేస్తారు. దాన్ని సాడిజం అంటారు. దాన్ని సాడిజం మాటలు అంటారు. అసలు మాటలు చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది అంటారంటే మనిషికి విరక్తి పుడుతుంది. మనిషి మీద విరక్తి పుడుతుంది. అరే ఇట్లా చేస్తున్నా అని చెప్పి నువ్వు ఇట్లా ఈ చాడీలు చెప్పింది కాదంటే నువ్వు ఉట్టిగా నువ్వు కామ్గా ఉండి వాళ్ళు గట్లే వదులుతారు, మనం గిట్లే ఉంటాని ఇట్లే అని చెప్పి మీరు కామ్గా సైలెంట్గా మీరు ఉన్నారనుకో, మీకు ఇక ఉన్నాయి లేని కూడా మొత్తం మీరు సైలెంట్ అయిపోతే మీరు ఉన్నాయి లేని కూడా మీ మీదనే దొరుకుతారు. ఉన్నాయి లేని కూడా మీ మీద దొరుకుతారు. ఇప్పుడు ఆశ అన్నాక అందరికీ ఉంటుంది. మనుషులకు ఆశ లేకుండా బతకడం అంటే చాలా కష్టమైన పని ఏం కాదు. ఆశ అనేది అందరికీ ఉంటుంది. మనిషికి ప్రతి పుట్టిన మానవునికి ఆశ కంపల్సరీ ఉంటుంది. ఆశ లేకుండా ఎవడు బతుకుతాడు చెప్పి? ఆశని అడ్వాంటేజ్గా తీసుకొని ఏవైతే చెప్తే షాడీలు ఇవైతాయి, షాడీలు చెప్తే ఇదైతాయి షాడీలు. ఇప్పుడు గతంలో జరిగినాయి, అవి తెలిసి తెలియక జరిగిండొచ్చు, లేవు అంటలేను, జరిగిండొచ్చు, ఇరిగిండొచ్చు. ఇట్లా ఈ రూపంలో మనము దీన్ని రిపీట్ కాకుండా మనం చూసుకొని మనం ఇది చేసుకున్నాలే. కానీ యాడేసిన గొంత వింతనని మీదికి లేపి సూటి పెట్టి మాట్లాడేటోళ్ళతో ఎగడం అనేది చాలా కష్టమైన పని, క్లిష్టమైన పని. అరే పైసలు, ఇప్పుడు ఒకడు తాగుడుకు లొంగుతాడు, ఒకడేమో ఇంకా ఏ దానికన్నా లొంగుతాడు, ఒకడు పైసలకు లొంగుతాడు, ఒకడు బర్బాద్కి లొంగుతాడు. ఏమిటికన్నా లొంగొచ్చు. నువ్వు ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకు ఎట్లంటే వాళ్ళ మాటలు ఎందుకు ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా ఉపయోగపడుతుండొచ్చు. ఇప్పుడు టౌన్లల్లో విలేజ్లల్లో ఎట్లా నడుస్తుంది అంటారంటే, ఏదైనా ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుండొచ్చు అనే ఉద్దేశం కాన్సెప్ట్తోనే ఒకరు ఒక మాట వింటారు. ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఉండాలి మాట న్యాయం పోటీ, మనసు ప్రశాంతంగా ఉండి మాట్లాడితే ఇది ఉంటుంది. మనకు ఛాన్స్ దొరికింది కాదంటని మనము ఒకరిని కిందికి తొక్కరాదు, ఛాన్స్ మనకు దొరకలేదంటని మనం ఒకరి మీద ఏడవరాదు. ఇది మీరు నేర్చుకోవాల్సిన అంశం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఇంపార్టెంట్ విషయాలు మీరు ఖచ్చితంగా వినాలి. మీరు అప్పుడే మీరు పోతా అంటారంటే మీరు చెప్పే విషయాలు మీకు ఏమీ అర్థం కావు. నేను చెప్పేది బాగా మీరు మంచిగా అర్థం చేసుకొని నిదానం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకుండా ఉట్టిగా చూసినామా పోయినామా అంటే మీకు ఇదే ఓపిక తెచ్చుకొని మీకు ఏం అర్థమవుతున్నదని మీకు బాగా అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నారు అనేది. ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి తోలతో మీరు ఏగుడు అనేది చాలా క్లిష్టమైన పని. అంతగానంకి ఇది వస్తానంటే చక్కగా వీళ్ళతో ఏదైనా దొబ్బొచ్చు అబ్బా. నీ విషయంలో నీవు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఉన్న దాని విషయంలో నీకు పడి రానోళ్ళతో నీవు విభేదాలు పెట్టచ్చు. నీకు ఎట్లయితే ఇట్లా చేస్తున్నాడు కాదంటని పెట్టచ్చు. ఇగో ఈడు ఇట్లా మొత్తం ఇట్లా ఇది చేస్తున్నాడు కదంటని ఇక మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు కదంటని ఇట్లా కూడా కొంతమంది పెట్టచ్చు. ఎగ్జాంపుల్ ఈ వీడియోనే చెప్తాను.
ఈ వీడియో నీ గురించి నా గురించి చెప్పుడు అనేది కాదు, మనిషి తత్వంలో ఉండకూడదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో వీడియోలో ఉండదు. నీవు ఇట్లాంటి వీడియో నువ్వు యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, నీకు ఏడ దొరకాయి. ఏ టెక్ ఛానల్ వాడు చెప్పాడు, ఏ మోటివేషనల్ వాడు చెప్పాడు ఇట్లాంటి మాటలు. మీరు ఏడ వెతికినా కూడా ఇట్లాంటి వీడియో మీకు దొరకదు. మీరు కూడా నెట్లో కొట్టి చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, వెబ్సైట్లో కొట్టి చూడండి, ఏడైనా సరే కొట్టి చూడండి. ఏ సినిమాలో ఉండదు, ఏ సిరీస్లో ఉండదు. వెబ్ సిరీస్ తీస్తారు కదా, వెబ్ సిరీస్లో కూడా ఈ క్లిష్టమైన పనులు ఇట్లా ఉంటారంటని చెప్పరు. మీది బాగా మీరు అర్థం చేసుకొని వినాల్సిన అంశం ఇది. మేము చేసే వీడియోలు నిన్ను చూసో నన్ను చూసో వాళ్ళని చూసో చేస్తున్నాం అంటేనే ఒకటి మనసుకి వెళ్ళి తీసేయాలి, నెత్తిలోకి వెళ్ళి తీసేయాలి. ఒక విషయం, వాడు ఎట్లనే ఉండను, వాడు ఎట్లనే ఉండని నీ మీద తప్పు దొబ్బాలనుకుంటే ఎట్లనే తప్పు దొబ్బుతాను. వానికి ఉంటారు ఎట్లా అంటారంటే వాడిని ఎట్లన్నా కష్టపెట్టాలబ్బా, కష్టపెట్టాలి. ఏదన్నా ఇప్పుడు కొందరు ఉంటారు ఇక ఏమన్నా సరే ఫ్యూచర్లో జరిగిన విషయాలు అప్పుడు మీకు గొడవ అయి ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మంచిగా అవుతారు వాళ్ళు. గొడవ పడ్డోళ్ళు వాళ్ళే, మంచిగా అయిన వాళ్ళు వాళ్ళే. గొడవ పడ్డప్పుడేమో మీరు శత్రువులు అవుతుంది, కాలం తిరుగుకుంటా పోయినప్పటికీ మీరు మంచోళ్ళు అవుతుంది. ఇక్కడ రెండు పాత్రలు పోషించింది మీరే, గొడవ పడ్డది మీరే, మంచోళ్ళు అయింది మీరే. సో హ్యూమనిజం అనేది గొడవ పడుతుంది, కానీ ఎంతవరకు ఏ మాటలు ఎంతవరకు చెప్పాలో అంతవరకే మాటలు చెప్పి మంచిగా ఉండడం అనేది మనిషి తత్వం. నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనిషి తత్వం. గొడవలు సహజం, బతుకు ఇవన్నీ సహజంగా ఉండేటివే. నేర్చుకోవాల్సింది అంటే మనిషి తత్వం. ఈ ఫ్యూచర్లో జరగబోయేవి దాని గురించి అడ్వాంటేజ్గా ఆలోచించి మీరు ముందుగా జరిగిన విషయాల గురించి దీనికి లింకప్ చేసి మాట్లాడేటోళ్ళు కొందరు మనుషులు ఉంటారు. అట్లాంటి వాళ్ళతోని చాలా ఏగుడు అంటానంటే చాలా కష్టం వస్తుంది. అట్లాంటి వాళ్ళతో చాలా కష్టం వస్తుంది. ఇట్లా నువ్వు ఏ విషయం అన్నా సరే తీసుకొని వచ్చి నీ మీద రుద్దడము, తప్పు అవసరమైతే ఆ తప్పు కూడా చేపిస్తారు. అరే ఇంకేం తప్పు దొరుకుతలేదు, దీన్ని తప్పును పట్టుకొని వచ్చి మనం ఇట్లా ఈ విధంగా కూడా పెట్టవచ్చు కదా. మనము తప్పు దొరికిపోకుండా ఈయనతోనే తప్పు చేపిస్తాం, అదే తప్పు మనమే అనొచ్చు కదా. ఇదేం ఇట్లా వచ్చిన అంటని ఇట్లా కొందరు మనుషులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో ఇట్లా మైండెడ్ క్రిమినల్ మైండ్ సెట్ తోని ఉన్న వాళ్ళతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లు మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ఎదలేము ఎప్పటికీ. ఇప్పుడు తప్పు రుద్దాలంటారంటే ఏదైనా తప్పు తీసుకొచ్చి రుద్దొచ్చు, అక్కడివి ఇక్కడ చెప్తే కొన్ని రోజుల వరకే ఉంటాయి. ఏ విషయంలో ఏడైనా సరే, హైదరాబాద్లో అయినా సరే, టౌన్లో అయినా సరే, విలేజ్లో అయినా సరే, అర్బన్లో సరే, రూరల్ అర్బన్లో అయినా సరే, ఏవైనా సరే ఇట్లా ఉంటాయి. మరి చెప్పినప్పుడు వాళ్ళకు తెలివితేటలు లేవా, వాళ్ళకు నెత్తి పని చేయదా అంటారంటే ఈయనే ఉండదు అసలైన లుసుగు. మీరు మంచిగా ఈయనుంది, మీరు అసలైన లుసుగు ఈయనే ఉండదు. నేను చెప్తాను, చెప్పేటోడు చెప్పుకుంటా పోతూ ఉంటాడు. ఇన్నునికి బుద్ధి లేదా అంటని ఈ విధంగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఎట్లా చేస్తారు అంటారంటే ఇది ఉన్న పక్కల ఏంటంటే ఇప్పుడు ఉన్న సొసైటీ మన ఇంటి వాతావరణం చుట్టూ ఎవరైతే ఉంటారో చెప్తారు వాళ్ళు. అంటే ఫస్టే కొట్టాలి, డింక చిక అంటే ఇది మొత్తం అంతా ఇట్లా చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగుతారు. ప్లాన్ చేసుకోకుండా రంగంలోకి దిగరు ఎవరు. మనసు ప్లాన్ చేసుకోకుండా మనసులో ఏం జరుగుతుంది,
పొద్దంతా ఇంత తిన్నాడా, పని చేసిండా, సాయంత్రం వచ్చి ఏం అలవాట్లు ఉంటే అలవాట్లు చేసుకొని సంసారం చేసుకొని మంచిగా ఉండడా అనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లా ఇక ఇట్లాంటోళ్ళకు ఎట్లా ఉంటది అంటారంటే మంచిగా ఉండి ఇప్పుడు మన్ ఒక 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 మనిషికి పొద్దున్న లేసి ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉండి మంచిగా చేసుకుంటేనేమో మంచిగుంటది. ఇట్లాంటోళ్ళకు ఎట్లా ఎప్పుడు వీడిని ఇది పరుద్దామా, వీడిని ఎట్లా తొండుకు వండుకు లేపుదామా అనే మూమెంట్‌లో మాత్రమే ఉంటారు. సిటీలో ఉండని, టౌన్‌లో ఉండని, విలేజ్‌లో ఉండని, ఏడన్నా ఉండని. ఇక ఇట్లా చేసి ప్రతికి తప్పు ఇట్లా ఇప్పుడు తప్పుకు ఇట్లా మొత్తం అంతా ఇట్లేస్తారు. మొత్తం తప్పుకు ఇట్లా తగిలిస్తారు. తప్పుకు తప్పు తగిలిస్తారు. తగిలిచ్చి మాట్లాడతారు. తగిలించి మాట్లాడినప్పుడు ఏమైతదంటే ఆ మనిషికి మొత్తానికి ఆ మనిషి విసుగొచ్చిపోవాలి. ఎట్లని చేసి అది ఏ విధంగానన్నా చేయొచ్చు. ఏ విధంగా అంటారంటే మీరు పొద్దున్నుంచెల్లి సాయంత్రం వరకు చేసే పనులలోనన్నా గావచ్చు, మీ ఆఫీస్‌లోనన్నా గావచ్చు, మీ ఇంటి విషయంలోనన్నా గావచ్చు, ఏమన్నా గావచ్చు. మనిషి ఎక్కడ తిరిగి విసిగిపోవాలి మనిషి. మనిషి విసిగిపోవాలి. ఎట్లా చేసి తప్పు దొరకబట్టాలి. తప్పు దొరకబడితే మనము ఆ తప్పు మీదనేసి ఇది జేయాలి. ఈ ఇట్టోడు మనుషులతోని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇగ దీంట్ల ఈళ్ళెట్లా హుషారుతనం అయితారంటారంటే, ఈళ్ళు ఏంది పెద్ద పీకి ఈడ బుక్కులో చదివిందో, ఈడ చదివిందో, ఆడ చదివిందో ఈళ్ళకి అవగాహన అనేది లేకుంటది. బుక్కులు చదివినోడు ఈ ఇట్లా చాడీలు చెప్పి ఆహ్, ఓహ్! వేరోళ్ళ మీద ఇది జెప్పి అనేటోడు అనేది బతకడు. ఓనికి ఆ గుణం అనేది లేకుంటది. ఈళ్ళు ఎవడో చెప్పింటాడు. పోయినోడు ఎవడో చెప్పింటాడు. ఆడ ఈడ యాడనో సినిమాల్లో యాడన్నా ఇట్లా 2 మాటలు ఇనిపించిననుకో, ఇప్పుడు పొద్దున్నుంచి ఊకే ఒర్లేటోడు ఏం చేస్తాడంటారంటే, ఓని మైండ్ నెత్తి పాగలైపోయుంటది ఆల్రెడీ. నెత్తి పాగలైపోయినోనికి ఒక 2 మంచి మాటలు జర్ర చెవులో పడ్డాయనుకో, అబ్బా! చెవు చాలా మంచిగా అనిపించే ఈ మాటలు మంచిగా అంటేనే హైలైట్ అనేది ఈ మైండ్‌కు రిజిస్టర్ అయిపోతది. రిజిస్టర్ అయిపోయినప్పుడు ఏమైతదంటే ఇగ నేను అనుకునేదే నిజం. నీవు పె 70, 80 ఏండ్ల ఏజ్ గల పర్సన్ ఉండని, మొన్న పుట్టిన పిల్లగాడు ఉండని. వాని జనరేషన్ వేరేగుంటది. నీ జనరేషన్ వేరేగుంటది. నువ్వు థింక్ ఆఫ్ చేయాల్సింది ఇది ఒకటే విషయం ఈడ. అన్ని మొత్తం నువ్వే అన్ని చేపిస్తే నీ నీ పే వీళ్ళు చేయాల్సిన ఇదేముంటది చెప్పు? ఇట్లా ఉంటది వీళ్ళ. ఇట్లాంటోళ్ళతోని చేసుడనేది శానా ఈ పని. ఈ పని మనుషులకు గొడవలయ్యి, జగడాలయ్యి ఇట్లా ఉండే పనిరానోళ్ళతోని చెప్తారోళ్ళు. చెప్పి ఏం చేస్తారంటారంటే, నీవివే మాటలు జెప్పు. ఇప్పుడు ఇప్పుడు సినిమాలో ఏవైనా జరుగుతాయి. సినిమాలో జరగకుండా ఉండవు. సినిమాలో జరిగే మాటలు సినిమా సినిమా ఉన్నది, పాటలున్నది ఏమిటికి అవి ఊకే చూడనీకే టైమ్ పాస్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ లాగానే చూసి మనము వదిలేస్తే అది వేరే లెక్కుంటది. ఈళ్ళు ఎట్లా అంటారంటే సినిమాలెందుకుండయి? చూసి నేర్చుకునికేనే గదా! అనే కాన్సెప్ట్‌లో పోతారు. సినిమాలున్నాయి చూసి నేర్చుకునికి గాదు. వాడేం మీ తాత, ముత్తాతలు జేసిన సంసారం జేసి సినిమాలో చూపెడతలేడు. సినిమాలో మీ తాత, ముత్తాత జేసిన సంసారము చేసి ఇట్లా ఇంతమందిని హ్యూమనిజంగా ఎట్లా బతకాలంట చూపిస్తలేడు. వాని గిరాకీ కోసం వాడు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. నువ్వు దాన్ని జూసి 2 మంచి మాటలు చెప్పేటోళ్ళకు ఇగ నువ్వు అదే మంచిగా అనిపిస్తది నీకు. మనిషికి హ్యూమనిజం ఏందంటారంటే పొద్దంతా మాటలుతోని వాడు ఇది జేసి వానికి ఆహ్, రప్ప రప్ప ఇది జేసి రప్ప రప్ప చెవులకు ఒక 2, 3 మాటలు మంచిగా దొరికేటోళ్ళకు అరే! లోకంలా అట్లాడు ఎన్నో ఉన్నాయి అట్లాడివి.
లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో డిక్షనరీలు ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఏ ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్లో వేయచ్చు కదా. మరి ఇప్పుడు నువ్వు చెప్పేదే కరెక్ట్ అంటనే మొత్తం ఉంటే సిలబస్ మారవచ్చు కదా. మరి సిలబస్లో ఎందుకు మారాయి? మరి మీరు 1 నుంచి ఇప్పుడు ఇంతవరకు చదువుకున్న బుక్స్లలో సిలబస్ ఉంటాయి. ఆ సిలబస్లో ఎందుకు మార్చారు వాళ్ళు? ఏం వాళ్ళకి లేని తెలివే, లేకపోతే నీకుండా తెలివే? చెప్పు. అట్లా ఇక ఇట్లా ఉండి ఇక నువ్వు ఈ తప్పు ఎట్లన్నా దొరకబట్టవచ్చు. తప్పు ఒక్క రకంగా కాదు, తప్పు ఏ రకంగానైనా పట్టవచ్చు. నేను చెప్పిన కదా, ఆ తప్పు లేక కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అడిగితే చెప్పరు. మళ్ళీ చెప్పకుండా మళ్ళీ ఇట్లా మేము దానికి రెడీగా ఉంటుంది ప్రూఫ్ కూడా. మేమేం చేసినాం, నువ్వు మాకు అడిగేది ఏంటంటే ఇట్లా కూడా పత్తాల్సి వాళ్ళకి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకు ఏం చేయాలంటారు? కామెంట్ బాక్స్లో మీరే చెప్పండి. జరిగేవి ఇట్లా జరుగుతాయి, మీరే చెప్పండి ఏం చేయాలనేది. ఇట్లా దాంట్లో ఇక ఇట్లే ఉండి నేను చెప్పినా కదా, పైసల కోసం అన్నా చేయొచ్చు, స్థలాల కోసం అన్నా చేయొచ్చు, ఇల్లు కోసం అన్నా చేయొచ్చు, ఇంకా ఏమిటికన్నా పరబతి కోసం అన్నా చేయొచ్చు. ఓని చేస్తే ఓనికి అట్లా కఠినమైన కక్ష పెడితే అట్లా ఏమెందుకు చేస్తారా మనుషులు? హ్యూమనిజం అంటారంటే ప్రతి ఉట్టినోడు ప్రతి దానికి ఇది చేయాల్సింది. ఎవడిడా 200 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు బతకనికే ఎవ్వరు రాలేదు. ఉండదు ఒకటే జీవితం, ఒక 100 ఏళ్ళు బతుకుతాం. ఆ 100 ఏళ్ళ ఈ గుట్కాలు, ఈ మద్యపానం, ఆల్కహాల్, ఇంకా ఇట్లా మైండ్ నెత్తిపాగాలే సగంకే ఈ రోజుల్లో లేచిపోతున్నారు. ఉన్న 100 ఏళ్ళ జీవితానికి 80 ఏళ్ళు కాపాడుకుంటేనే చాలా గొప్ప విషయం. అది 80 ఏళ్ళు బతకడం అంటారంటే ఏ విశ్వాసం లేకుండా బతకడం అనేది చాలా కష్టమైన, క్లిష్టమైన పని. ఏదన్నా విషయంలో ఉండాలంటారంటే మాట్లాడుకున్నాను. లేదు వీడు గిట్లే ఉంటాడు, గిట్లే చేద్దామంటాను, ఇట్లా చాలు చెప్పేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇట్టంటోళ్ళకి ఏమీ లేదు, చక్కగా పోలీస్ స్టేషన్కి పోవాలి, కంప్లైంట్ రాసేయాలి, పెట్టాలి. ఇట్లాంటోళ్ళకు ఇట్లా ఏగుడు ఏం లేదు. ఇవి ఈ టౌన్లల్లో, విలేజ్లల్లో, ఈ అర్బన్ విలేజ్లల్లో ఎట్లా జరుగుతాయి అంటే మనిషి మీద మనిషి పాగట్టుకోవడము, ఇట్లా మనుషులని చంపడము చేయడం అనేది ఎక్కువ జరుగుతుంటాయి. ఇవి అన్నీ ఎందుకు జరుగుతాయి అంటారంటే మనిషికి ఏమంటారంటే చెడు మాటలకు అలవాటైపోతుంటారు. ఇప్పుడు టౌన్లలో, విలేజ్లలో వాళ్ళకి ఏం పని ఏముండదు అసలు. పని అనేది ఏమీ ఉండదు. పని అంటారా అంటే పొద్దున్న లేచి ఇంత పైసలు సంపాదించే పని, ఆ పని ఈ పని కాదు. మైండ్కు పని అనేది ఏముండదు. మైండ్ పని అంటే పొద్దున్న లేచి పోయి కష్టపడ్డాము, పైసలు తీసుకొచ్చినాము, చేసినాము, పని చేసినాం, ఈ పని కాదు అది. లైఫ్ని ఎట్లా తీసుకుపోవాలి అనేది పని అనేది ఉండదు. లైఫ్ని ఎట్లా ఏ రూపంలో డెప్త్లో తీసుకుపోవాలి, లైఫ్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే మన లైఫ్ ఇట్లా మంచిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటాం అనేది మైండ్కు ఆ వే అనేది వాళ్ళకి లేకుంటుంది. పొద్దున్న లేచి పోయేటోళ్ళు చేస్తారు, సాయంత్రం వచ్చి ఇచ్చేటోళ్ళు చేస్తారు. మంది మీద డిపెండ్ అయ్యి కంపేర్ చేసుకొని బతకడం అనేది మానుకునాలి. నువ్వు ఉండని, నేను ఉండని, నీ పని నీది, మా పని మాది అనేటట్లా ఉండాలి. మంచిగా ఫ్రెండ్షిప్గా, ఫ్రెండ్లీగా కలిసి బతకడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు వేరోడు ఉన్నాడు, వాడు రోజు ఇవి తీసుకొస్తున్నాడు ఆడ. ఇప్పుడు విలేజ్లల్లో, టౌన్లల్లో ఎట్లుంటుంది అంటారంటే ఒకడు పని చేసి ఒకడు పని చేయకపోతే వాడు అవి తీసుకొస్తున్నాడు, ఇవి కూడా తీసుకురా. ఈడ ఏదో కారణం వల్లనో కారణం అంటే ఏదైనా విషయం, కారణం అంటే రీజన్ వల్లనో కారణం వల్లనో ఏదో సంథింగ్ ఏదో జరిగి టైం పోస్ట్ పోన్ చేసుకుంటప్పుడు నేను చెప్పిన కదా, తప్పు దొరకబట్టాలంటారంటే ఏ విషయంలోనైనా తప్పు దొరకబట్టచ్చు. తప్పు దొరకబట్టడం అనేది ఇది.
ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటున్న విషయాలు అంటారంటే, ఒకటి పైసల గురించైనా జరగచ్చు, స్థలాల గురించైనా జరగచ్చు, ఇళ్ళ గురించైనా జరగచ్చు. ఈ 3 పక్కకు పెట్టు. ఈ 3 పక్కకు పెట్టు. ఈ ఈ 3 అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు ఎంత మంచిగా బతకాలనేది నేర్చుకున్నాను ఈ వీడియోలో నువ్వు. మీకు అర్థమవుతుందా మీకు? మీరు మంచిగా నుండి మీరు ఎంత మంచిగా బతకాలనేది నేర్చుకున్నాను. ఎట్లా అంటే దాన్ని ఎంతమందికి ప్రచారం చేస్తారంటే ప్రచారం చేసి చేపిస్తారు. ఏమంటున్నాడు సొంత వాళ్ళు కూడా ఉండని నీ మా మా ఈ దాంట్లో మా ఫ్రెండ్ గారి దాంట్లో వాళ్ళ దాంట్లో జరిగినాయి ఇవన్నీ. జరగని వెంట ఏముండవు, ఏం లేదు. ఈడు పోతే వానికి అవుతుంది, వానికి పోతే వీనికి అవుతుంది. అట్లా ఈ కాన్సెప్ట్లో మైండ్ సెట్లలో ఉంటుంది. పోతే ఇవ్వతే అంటారా, ఏం పోతాయి అంటాను మీరు అడగొచ్చు. చెప్పినా కదా, పైసలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు. పుడతాడు ఒక రోజు, అనుభవించిన కాడికి అనుభవిస్తాడు, చచ్చిన కాడికి చేస్తాడు. వీళ్ళకు ఈ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్లతోని పూరా అక్షరం ముక్క రాకుండా వెనకటి జమానా మనుషులు కొంతమంది ఉండరు. వాళ్ళతోని ఏగుడు అంటే మామూలు ఏగుడు అయితే కాదు. కానీ వాళ్ళని కూడా మనం తప్పు పట్టొద్దు. చదివినాడు మొత్తం అంతా నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళని చేస్తున్నావు అంటే క్వశ్చన్లు రేజ్ అవుతుంటాయి. ఇక్కడ స్టడీ ఇంపార్టెంట్ కాదు, నీవు మనిషి తత్వంగా బతుకుడు అనేది ఇంపార్టెంట్. యావి చెప్తే అవి నమ్మి అరే ఉండొచ్చు. ఇప్పుడు ఏమన్నా ఉండొచ్చు, మనిషిని ఆనందం కలిగిపించేవి పైసలు ఉండొచ్చు, తిండి ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బండ్లు ఉండొచ్చు, ఇంకా ఏదైనా సరే ఉండొచ్చు. ఇవన్నీ స్టాటస్ బట్టి అది వానికి సంతోషపరుస్తుంది, తప్పు లేదు దాంట్లో. కానీ మనము ఇప్పుడు వేరే దగ్గర పెద్ద బండి ఉంటుంది అబ్బా, పెద్ద ఇది ఉంటుంది, అరే మనకు లేకపోయే కదా వాళ్ళకు ఉండే కదా అని మనసులో మనం పెట్టుకొని జీవనం చేయరాదు. చేయకుండా ఉండాలి. ఉంటే ఆ మనస్తత్వం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసి బతకరాదు అసలు. వాళ్ళు ఇట్లా చేసిండ్రేమో మనం ఇట్లా చేద్దామా అంటే ఈ పోటీలో పోతే ఈ బట్టగట్టినోడు ఒక్కడో లేడు. నువ్వు ఏ బుక్లో ఏ సిలబస్లో రాసిండ్రమో మీరు చూడు. ఒకరికి పోటీ పెట్టుకొని బతికినోడు సిలబస్లో ఉండదా? ఏ బుక్లోనా ఉండదా? చరిత్ర ఉండదా? చరిత్ర రాసిండ్రా చెప్పు. ఏ సిలబస్లో లేదు, ఏ బుక్లో లేదు. మనకు శాతనైన కాడికి కష్టం చేయాలి, శాతనైన కాడికి ఏదైనా ఉండని, విలేజ్లో ఉండని, టౌన్లో ఉండని, సిటీలో ఉండని, మనకు అయిన కాడికి పని చేయాలి, అయిన కాడికి తినాలి, అయిన కాడికి మంచితనంతో బతకాలి, మంచితనంతో సావాలి. ఒక్క విషయం బాగా నెత్తిలో పెట్టుకోండి, మంచోడిని మీరికి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఒక మంచోడు ఉన్నాడు అంటే దానికి దెబ్బలు తాకుతున్నాయంటే దాని వెంట ఒక చెడ్డోడు ఉన్నాడు అన్నట్లే. మంచోడిని పైకి ఎప్పుడు తీసుకురారు. ఓని మంచోడిని చేసి వాడు ముసుగులో మంచోడు అంటే నటించుకుంటూ బతుకుతాడు, కానీ మనిషిని ఎప్పుడు పైకి రానియాడు. పైకొచ్చి బతికించడం అనే మనసత్వం అనేది వానికి ఉంటే అట్లా దజ్జోలి కూడా ఓడు. మీరు ఎవరినన్నా నమ్ముండ్రవ్వా. ఇప్పుడు ఇదే విషయం ఇంతసేపు నేను మీకు ఏం చెప్పినా అనేది ఈ విషయం అనేది దోస్తు కూడా చెప్తారు మళ్ళా. ఇప్పుడు యాదన్నా ఇప్పుడు పొద్దున్న లేచి ఏడన్నా సిటీలన్నా ఉండని ఒక 50 గంట కానీ ఒక మనిషి చచ్చిపోని ఒక దెబ్బనో దాకని యాదం దాకని ఆ తాకిన దాన్ని దోస్తుకు చెప్తాడు ఇట్లా,
వాళ్ళు ఏమన్నారు కనుక్కో అంటది. ఓడిని భయపెడతారు ఉట్టిగా. "ఏయ్! అమ్మ ఈడు ఉట్టిగా డేంజర్ గాడు ఉన్నాడు గదా! ఇట్లా మనిషి" అంటని ఓడు ఓడు 5, 6 సంవత్సరాలు తిరిగిన దోస్తుకే వీడు ముందే పెట్టింటాడు. భయపెట్టింటాడు. ఓని చెడ్డి దోస్తునికి వాళ్ళకి తెలుస్తది మనస్తత్వం. ఓడు ఎట్లంటోడు, ఇట్లంటోడు అని. ఓని దోస్తులకే చెప్తాడు. ఓడు ఏమంటున్నాడు. నీవు ఓని ఎనక పోయి తిరిగి చూడు. ఇట్లా ఈ ఇట్లా ఎందుకు చెప్తానంటానంటే ఇట్లాంటి మనుషులు గూడా ఉండరు. మీరు లేరంటారు అనుకోకండి. లేరనుకోని మీరు ధ్యాస మర్చిపోయి మీరు బతికిండ్రంటే, మీ పిలకలు దొరికినాయంటే ఇగ మీకు మీ జీవితాలే తారుమారైపోతాయి. మేము ఏగినాం గాబట్టి మీతోని షేర్ చేసుకుంటున్నాం ఇట్లాంటి మనుషులతోని. మీరు సక్కగా ఏమున్నది చక్కగా పియేసుకోండి, కంప్లెయింట్ పెట్టండి. ఇట్లాంటోళ్ళతోని. ఈ నటించి మాటలు జెప్పి బతికించేటోళ్ళతో దగ్గర మీరు ఉండేదనేది అనగష్టం. ప్రతి చట్టంలో, ప్రతి దాంట్లో అందరికి హక్కుండది. పుట్టిన ప్రతి జీవికి అనేది హక్కుంటది. అదే నువ్వు అడవిలో బతికే కుక్క నక్కలకే హక్కులుండయి. నువ్వు ఈ జంతువులు బతికేదాన్ని అడవిని నరికేస్తేనే అడవి శాఖ వాళ్ళు వచ్చి ఎసుకుపోతారు. బండ్లొచ్చి ఎసుకుపోతారు. మనిషికెందుకు హక్కు లేదు? చెప్పు. మనిషికెందుకు హక్కు లేదు? ఇవన్నీ ఎవనికి తెలవకనా? లేకపోతే మాకే తెలుసా అంటేనే అహంకారమా? ఎవ్వనికేం తెలిసిన ధర్మం, అధర్మం అనేది రెండుంటాయి. మనిషితోని ఎంత పోరాడి, ఎంత ఇది చేసినాం అనేది, మనం ఎంత డెప్త్‌గా బతికినాం అనేది మాటనే ఇంపార్టెంట్. ఈ దాంట్లో ఈ జేయకుండా ఈ వంకలు టింకలు జెప్పి మంది మీద ప్రచారం జేసి బతుకుడేటోళ్ళతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు జెప్పాల్సింది ఇది. నేను ఇంతకుముందు జెప్పినా గదా! మీ దోస్తుతోనే జెప్తానంటున్నట్టు. మీ దోస్తుకే జెప్పొచ్చు నీ గురించి. అరేయ్! ఏమని అడగాలి పోతే ఆహ్, ఇప్పుడు ఈ రోజుల్లో ఏం ట్రెండింగ్ అయితున్నాయంటారంటే ఇవి ఈ విలేజ్‌లల్ల, ఆ విలేజ్‌లల్ల ట్రెండింగ్ అయితున్నాయి. ఏంది శాతవాడోళ్ళు అంటారు. ఇవి మన దీన్ని ఏమంటారో ఇవి హ్మ్. మ్యాజిక్ అంటారు చూడు. ఇంగ్లీష్‌లో బ్లాక్ మ్యాజిక్ అంటారు వీటిని. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమింది మాయ. ఈ తెలవంది ఏమిందంటే దీని గురించి మొత్తం ఒక బుక్ గూడా ఉండది. మన ప్లే స్టోర్‌లో గూడా ఉంటది. దీని గురించి ఇంకా నేను ఒకవేళ ఆ లింక్ గూడా దొరికిందనుకో నా డిస్క్రిప్షన్‌లో ఇస్తా కింద లింకు. అది ఒకవేళ నేను దొరుకుతేనే. నేను దొరకకుంటే ఒకవేళ దొరికినప్పుడు నేను నా వీడియోలలో నేను ఎప్పుడైనా కింద ఇచ్చేస్తా. మీకు ఆ బుక్ చదివితే మొత్తం అంతా క్లారిటీ వస్తది. ఇవి ఈ విలేజ్‌లల్ల, టౌన్‌లల్ల ఇవి ట్రెండింగ్ అయితుంటాయి. ఇవి ఎట్లా ట్రెండింగ్ అయితాయంటే హైదరాబాద్‌లో నువ్వు ఇయన్నీ పోయి చెప్పు నువ్వు. హైదరాబాద్ ఊకే పిచ్చోనిలెక్క ఊకెందుకొత్తా అంటావు. ఎవడు ఉద్దేక కూడా దేకడు, పట్టించుకోడు. పొద్దున్న లేసి వానికి ఎంతసేపు ఏం కష్టం చేద్దామా? హైదరాబాద్‌లో ఎన్నున్నయి ఎంజాయ్ చేయనీకి. మస్తున్నయి. ఏ లైఫ్ కావాలంటే ఆ లైఫ్ ఉన్నది. ఎట్లా బతకాలంటే అట్లా బతకొచ్చు. ఇట్లా బతుకుతే కూడా ఇట్లా చెడగొట్టేటోళ్ళు చాలా మందుంటరు. ఆడదాకెందుకు మన అర్బన్ విలేజ్‌లలో చూద్దాం. అర్బన్ విలేజ్‌లలో ఇప్పుడు ట్రెండింగ్ ఏవైతున్నాయంటే ఇవే. ఆహ్, ఎవడన్నా గిట్లే ఆయనకి ఇవి ఎట్లా నమ్మిస్తారంటే నేను చెప్తా చూడు. ఇవి ఎట్లా నమ్మిస్తారంటున్నాను అవి తదుపరి విషయాలు ఎట్లా జరిగినాయంటని వేరే విషయం. మైండ్ చాలా షార్ప్‌గా పనిచేస్తది. విలేజ్‌లల్లా పనిచేసే క్రూరత్వమైన మనుషులు మనస్తత్వంతోని ఉంటారు కొంతమంది. అందరూ అట్లా లేకుంటారు. చాలా మంది మంచోళ్ళుంటరు. అందరూ అట్లా లేకుంటారు. చాలా మంది మంచోళ్ళుంటరు. దీంట్లో కొంతమంది ఉండొచ్చు. ఏదన్నా నువ్వు ఇవి శాతవాడయి ఎట్లా నమ్మిస్తారంటే వీటిలని ఒక పర్సన్ చచ్చిపోయిండబ్బా! ఎవరన్నా ఒక పర్సన్ చచ్చిపోయిండనుకో, షి మట్టి చేతులకు దుమ్మట్టకుండా పని జేస్తారు. చేతులకంటే ఏ ప్రూఫ్ దొరకకుండా పని జేస్తారు. అక్కడ హ్మ్, పోలీసోళ్ళకు, పీఎస్‌కు పైసలన్నా ఇయ్యొచ్చు. ఓళ్ళని హ్యాండిలన్నా జేయొచ్చు. ఇంకా ప్లస్సు ఈ వీళ్ళని ఏ పర్సన్ అయితే చచ్చిపోయి ఉంటాడో, ఎవరైనా ఉండని, ఏ పర్సన్ అయితే చచ్చిపోయి ఉంటాడో, ఆ పర్సన్‌కు ఏమన్నా జేయొచ్చు. తినే ఫుడ్డుల అన్నంలో గిడ ఏమన్నా కలిపి పెట్టొచ్చు. ఇదొక విషయం. పోతే ఏమన్నా ఇట్లా ఏమున్నది మనిషికి గొంతు విసికి చంపితే చచ్చిపోతారు మనుషులు. ఏం పెద్ద విషయం ఏమన్నా? గొంతు విసికి ఆహ్, గొంతు విసికి చంపితే చచ్చిపోతారు మనుషులు. చంపుడు కరెక్టా? చచ్చిపోయాం నువ్వేం సాధిస్తావు? ఇట్లా ఈ విధంగా మనిషి ప్రాణాలు తీయనిది ఎంతసేపురా? ఆ!
ఒక ఒక అందరూ మీరు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడి మాట్లాడుకున్నంత టాపిక్ కాదు ఇది. ఇట్లా ఉంటారు. ఇట్లా ఉండి ఈ విధంగా నువ్వు తినే అన్నంలోనన్నా పెట్టొచ్చు. ఈ మ ఏదన్నా ఇప్పుడు తినే చాయలలోనే పెట్టొచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ! చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు తీసుడు అనేది ఎవరి హక్కు కాదు. ఎవడి హక్కు కాదు. ప్రాణాలు తీసుడు అనేది నీ హక్కు కాదు, మా హక్కు కాదు. సహజీవనం బతకడమే మానవునికిచ్చింది. అరే నీకు శాతనైతే ఇంత హెల్ప్ చెయ్యి. చేతందించు. హెల్ప్ చెయ్యి. నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతలేను. ఈ మాట్లాడుతుంటే కూడా మన కాలన్నాడు, చేతన్నాడు, అంగి అన్నాడు, ఎనకెలే అన్నాడు అంటని ఇట్లా ఇట్లా లేపి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చూసి నేను ఏగినా కూడా ఇట్లా చెప్పేటోళ్ళు ఇట్లా సృష్టించి అంటోళ్ళు చేస్తారు. మీకు ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నా నేను. నేను ఎవరినైనా సరే మా ఇంట్లో మా ఫాదర్ ఉండని, మా మదర్ ఉండని నేను ఫ్రెండ్లీగానే మాట్లాడతా, ఫ్రెండ్లీగానే చూస్తాను. నేను ఏ విషయమైనా ఉండని. నేను ఫ్రెండ్లీగానే చెప్తా. అది నా కాన్సెప్ట్ అది. నేను ఎవరిని తిట్టని, ఏవి తిట్టని. నన్ను అర్థం చేసుకున్నోళ్ళు వాళ్ళకి అర్థమైతది. నేను అర్థం కానోళ్ళకు ఎవ్వరికీ అర్థం కాదు. మిమ్మల్ని అర్థం నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి ఏందో నాకు తెలుసు. నా గురించి ఏందని నాకు బాగా తెలుసు నాకు. ఇట్లా ఈ ఈ విధంగా ఈ ట్రెండింగ్ ఎట్లా చేస్తారంటారంటే వీటిని ఈ విషయాలన్నీ తినే అన్నంలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పల్లెటూళ్ళల్లో ఆడలల్లో ఇవన్నీ దొరుకుతాయి. ఇవి ఎవ్వరికి తెలవవు ఈ రుజువులు. ఇవి దొరుకుతాయి ఇవి. ఇవి దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఇవి పెట్టుడు ఏమన్నా పెట్టుడు ఇది చేసుడు. ఏమిట్లా మనకి చాలని ఎక్కువకో అన్నంలో బువ్వలన్న ఎక్కువకో అందరు ఇట్లా ఉంటారు అంటే అందరు ఇంట్లో లేకుంటాయి. కొందరు జగడమాడే ఇంట్లో గొడవల ఇంట్లో తెలియకుండా సైలెంట్గా చేస్తారు ఈ పనులు. సైలెంట్గా చేస్తారు, గమ్ముగా ఉంటారు. పూరా గమ్ముగా ఉండేటోళ్ళు కూడా నమ్మరాదు చూడు. గమ్ము ఇట్లా సైలెంట్గా ఉండి చేసేటోళ్ళు కూడా నమ్మరాదు. చాలా డేంజరు. అట్లా అట్లా అందరిని తప్పుపట్టదు మళ్ళా. దాంట్లో చాలా మంచోళ్ళు ఉంటారు. అట్లా తప్పుపట్టద్దు. కొందరు ఉంటారు. మీరు జర నెత్తి పని చేసుకుంటా అబ్జర్వేషన్లో పెడితే మంచిగా అవుతుంది. మళ్ళీ ఇట్లా చేసేటోళ్ళని ఎట్లా ఇది చేయాలంటారు అంటే ఏం లేదు. ఏమన్నా చిన్న మీ బాడీలో ఏమన్నా డిఫరెంట్ ఏదైనా తేడా ఏమన్నా తెలిసింది మీకు ఏదన్నా అనిపిస్తుందంటే మీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి పోండి. హాస్పిటల్కి పోయి తీసుకోండి. మీరు బ్లడ్ చెకప్ అయితే బ్లడ్ చెకప్, ఇంకా వేరే ఏదైతే చెకప్ తీసుకొని మీరు డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ వేసి పడేసేయండి, సరిపోతుంది. ఇట్లాంటి మనుషులు ఉంటారు. ఇట్లాంటి మనుషులతో చాలా డేంజర్ మనుషులు. చాలా జాగ్రత్తగా మీరు ఏడన్నా ఉండని, సిటీలో ఉండని, విలేజ్లో ఉండని, అర్బన్ విలేజ్లో ఉండని, ఏడన్నా ఉండని, ఏ రూరల్ విలేజ్లోనైనా ఉండని, తెలిసినంత అనుభవించినంత చెప్తున్నాం. మీరు ఈ ధ్యాస పెట్టుకొని మీరు ఈ టాపిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇంటేనేమో మీరు ఇదవుతారు. ఈ విలేజ్లలో ఇవి చాలా ఘోరంగా బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇక వాడు ఇట్లా చేసి మొత్తం ఇట్లా ఉంటాడు కదా, వాడిని ఏం చేసిరు, లేదు శాతవాడి చేసి చంపిరి, శాతవాడి చేసి చంపి ఉన్నదొక ఓడు ఎవడు చచ్చిపోయినా ఓడి మీద వేస్తారా? ఈ టౌన్లలో విలేజ్లో ఎవరు ఏం చచ్చిపోయినా ఈ ఓల మీద వేస్తారు. ఆ పక్కలోడు ఇప్పుడు ఎవరు ఏమన్నా వాడు తటగా కింద వాడు చచ్చిపోయి ఊళ్ళో ఏమన్నా ఇది చేసుకొని ఇవి బాగా ట్రెండింగ్ అవుతాయి. ఇట్లా ఎవడు ఏమన్నా చేయండి తీసుకుపోయి ఓన్ మీద దొక్కుతారు. ఓన్ మీద అంటారంటే ఇక్కడ షాడీలు చెప్పి ఓన్ మీద బతుకుతున్న వాళ్ళ మీద షాడీలు చెప్పి బతికిస్తుంటారు చూడు, ఓళ్ళ మీద అంటున్నారు. దాంట్లో ఎవరన్నా ఉండొచ్చు. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, అవతల ఉండొచ్చు, ఇతరులు ఉండొచ్చు, మీ రిలేషన్లో మీ చుట్టాలలో ఉండొచ్చు. ఈ చుట్టాలని గొట్టాలని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. వీళ్ళు నెత్తి మీద పెట్టుకొని మనం ఊరేగించినాం అనుకో, మన కుండ తీసుకొని మన మీదనే మన రాయి తీసుకొని మన మీదనే పోతే బురద వెళ్ళిపోతారు.
దాంట్లో అందరూ ఇట్లే ఎందుకుంటారు అంటారా అంటే, ఇట్లే ఉంటారు. ఇదే కరెక్ట్. చెప్పరు అంతే. మనసుల లోపట ఉంటది గానీ చెప్పరు. అట్లా. కొంతమంది మంచిగుంటరు. మనస్తత్వం మంచిగుంటది. మాట్లాడే విధానం మంచిగుంటది. మళ్ళా ఇట్లా మంచిగా మాట్లాడి ఇది జేసే మనుషులల్ల గూడా మీరు నమ్మొద్దు. మనిషిని నమ్మడం అనేది కోల్పోతదబ్బా! ఇట్లోడు ఈ చర్యలు జరిగినప్పుడు. ఓడు ఏం తట్టదా కింద పడ్డా, ఓడు ఏం తట్టదా పడ్డా, ఏ గోడ చేసిండబ్బా! ఓనికి ఏదన్నా అంటగడతారు. ఇప్పుడు ఈ రోజుల్ల పైసలిచ్చి అన్నా కొట్టిపిస్తారు. ఈ విలేజ్‌లల్ల ఇవి చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఇవన్నీ. రాత్రి పూట మన పగలు పూట ఇట్లా ఇట్లా కట్టుకొని కొడు కొట్టిపిస్తుంటారు. చేపిస్తుంటారు. ఈళ్ళ ధైర్యం ఏందంటేనంటే ఈ ఉన్నరు గదా! పైసలిచ్చి ఇట్లా చేపిద్దాం గదా! అనే కాన్సెప్ట్ ధైర్యం మీద ఉంటారీళ్ళు. ఇట్లాంటోళ్ళకు ఈ నేరాలు, ఘోరాలు జరగకుండా ఉండాలంటారంటే ఏం లే. మీరు ఎవడైతే ఇది జేసిండో చచ్చిపోతారు జూసినావా? వాడు చచ్చిపోయిన దగ్గరికి మీరు హ్మ్. ఈ పోస్ట్ మార్టంలా చచ్చిపోయినోన్ని ఇప్పుడు ఏం జేసిండన్నది పోస్ట్ మార్టంలో అంతా వస్తది. అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడు అంత రాకుండే. మీరు పోస్ట్ మార్టంలో ఉన్న రిపోర్ట్స్ మొత్తం వస్తది. మీకు ఇదొకటి దొరికిచ్చొచ్చు. ఇంకొకటి మీరు ఐ విట్‌నెస్ మీరే ఉండాలి. ఐ విట్‌నెస్ మీరుంటేనే ఐ విట్‌నెస్ మీరే ఇచ్చేయండి. చేసింది వీడే బరాబర్ మొత్తం అని జెప్పి చేసింది మొత్తం వీడే అని జెప్పి ఐ విట్‌నెస్‌కి ఇచ్చేసేయండి. చూసుకుంటారు. ఇంకొకటి ఆడ ఏ గొడవ గాని, ఏ పిల్లగాని గాని ఫోన్‌లుంటాయి. ఫోన్‌లు. మీరు కంప్లెయింట్ ఇస్తే ఫోన్‌ల చుట్టూ ఇంకో 10 ఫోన్‌లు జమైతే గూడా తెలిసిపోతదాడ. తెలవాల్సినోళ్ళకి తెలిసిపోతది. ఇట్లా చేస్తా ఉంటారు. ఇట్లా చేసినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాడు తట్టదాకి కింద పడని, వానికి రోగమొచ్చి చచ్చిపోని, వానికి రోగం రాకుంటే గూడా రోగమొచ్చి చేసేటట్ల గూడా ఉంటారు. రోగము వాళ్ళకు ఏమీ రాదు. ఇప్పుడు మంచోళ్ళు చాలా మంది సావొస్తదంటని ఈ పదాలు ఎందుకు వాడతారంటారంటే గిట్లోడు పనులు చేసి ఆ మాటలు వాడతారు. ఇట్లా మాటలు వాడోళ్ళే ఇట్లాంటి మాటలు నోట్లకెళ్ళొస్తాయి. చచ్చిపోతే మంచోళ్ళకు సావొస్తున్నది గదరా! మంచోళ్ళకి సావొస్తున్నది గదరా! మంచోళ్ళకి చచ్చిపోతున్నాడు పాపం అంటారు. నమ్మొద్దు. మీకు హక్కున్నంత వరకు పోయి పిఎస్‌లో కంప్లెయింట్ ఇచ్చుడే కరెక్ట్. ఏదో విధంగా ఎవడు ఏం సచ్చి ఓడు ఇప్పుడు ఇద్దరు దోస్తులుండని, వేరోడుండని, ఎవడన్నా ఉండని. ఓని వద్దకు రానియ్యరు, ఇది చేయనియ్యరు. ఎందుకంటే వీడు ఏం చేసినా, ఓడు తట్టదాకి కింద పడ్డ ఈయన మీదన దోపుతారు. ఓడు తాగి చచ్చిపోయిన ఈయన మీదన దోపుతారు. ఇంకా ఏమన్నా తిని ఇప్పుడు వేరేవాళ్ళ ఇంట్లో జరు ఈ ఊర్లల్ల ఇవి ఏం కష్టం చేద్దాము? ఎక్కడ పోదాము? ఏం తిందాము? ఎట్లా మనుషులు నలుగురితోని 5 మందితోని, 10 మందితోని ఎట్లా బతుకుదాం? మాట రాకుండా ఎట్లా ఇద్దాం అంటారు. ఈ మాటలు చెప్తారు. ఈ మాటలు ఎవ్వడు పాటించడు. ఈ మాటలు చెప్తారు గానీ ఎవ్వడు పాటించడు. ఈ ఊర్లల్ల ఇవే తుమ్మర పనులే నడుస్తున్నాయి. ఒకవేళ అవే పనులుంటే అవే పనులుంటే అవే యేసుకొని బతకొచ్చు గదా! అట్లా. ఈ విధంగా ఉండని నేను జెప్పినా గదా! ఇప్పుడు ఏ విషయం ఏమి జరిగినా వాడు వాని దగ్గరకి పోరాదు. వాడు వాని దగ్గర చెడ్డోడు గావాలి. ఎందుకంటే ఈ ఈళ్ళని ఎట్లా నమ్ముతారంటే ఈడు పొద్దున్న లేసి ఏదైనా ఒకటి చిన్న పని జేస్తుంటారు. ఊరోళ్ళు గదా! ఇట్లా ఉండడు గదా! ఇట్లా మాట్లాడతారు గదా! అంటని. ఈని గురించి తెలిసిన చిన్నప్పటి దోస్తుని గూడా గూడా ఖరాబ్ జెప్తారు. చెప్పించి ఇట్లా. మేము జూసినాం గదా! ఇట్లా ఉంటది. ఇట్లాంటోళ్ళతోని మీరు నమ్ముడనేది చాలా మీరు చేసే దుర్మార్గమైన పనిది. ఇట్లాంటోళ్ళతోని చాలా మీరు జాగ్రత్తగుండాలి. ఇట్లాంటోళ్ళతోని మీరు ఎట్లా జాగ్రత్తగుండాలి? ఏం జాగ్రత్తగుండాలనేది మీరు నెక్స్ట్ వీడియోలో చేస్తే మీరు ఇది చేసుకొని మీరు హుషారుతనంతోనుండాలి. మీకు నచ్చితే ఒక లైక్ గొట్టుండి. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ టాపిక్ అనేది
మీరు ఏమేం జెప్పినా మీరు చూడపోతే మళ్ళొక్కసారి మంచిగా జూడండి. చూసి ఇది జేయండి. ఇట్టోడు మనుషుల దగ్గర గూడా మొత్తం ఈయన జెప్పిన పాయింట్‌లలో మొత్తం అంతా చూసినాక గూడా, హేయ్! ఇది ఇట్లా ఇదైతే గూడా మళ్ళా ఇట్లా అంటనే చెడ్డ బుద్ధితోని జేసేటోళ్ళు గూడా ఉంటారు. మీరు జాగ్రత్తగుండాలి. ఎవ్వనిది ఎక్కకాలం ఉండదు. కాలంలో నడుస్తదంగా కాలానికి అనుగుణంగానే నడవాలి. ఒక మనిషికి పడొస్తలేదు అంటారంటే ఆడ ఏమో ఉంటదాడ. ఏం లేనిది అనేది అసాధ్యం అది. ఏం లేనిదనేది చాలా అసాధ్యమైన పని. ఏమో ఉంటదాడ. అగ్గి రాజుకుంట మంట ఇదంటారు గదా! మంట మండుతుంటది. మంట మండుతుంటేనే ఇదైతది. నీవే విషయమన్నా ఉండొచ్చు. ఆడదాని విషయం ఉండొచ్చు, పైసల విషయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ ఈ ఇట్లాడు మనుషుల మధ్యల బతుకుడనేది శానా కష్టమైతది. శానా కష్టమైతది. నీ పైసలుంటే నువ్వు పెట్టుకొని తిను. పైసలుంటే నువ్వు పెట్టుకొని తిను. మనుషులకు ఎట్లా ఉంటదంటారంటే పైసలుంటే గూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేము గూడా చూసేద్దాం అంటారు. మనిషికి లేని లేని ఆలోచన వస్తున్నది. అరే నాయనా పైసలు మనుషుల మీదకి ప్రయోగం చేయనీకి పైసలు లేవు. బతకనీకే బతకనీకే పైసలుండయి. ఈ టాపిక్ పట్టుకొని గూడా కొంతమంది మాట్లాడతారు. ఎక్కడ తిరిగి చిక్కేయాలి. తప్పులో చిక్కేసి మాట్లాడాలి. నువ్వు తప్పు చేసినోడివయితే పోలీస్ స్టేషన్‌కి పో. పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ పెట్టనీకి రాదా? వాళ్ళు అడుగుతారోళ్ళు. పోలీస్ స్టేషన్‌లో ఎట్లా అడగాలో అట్లా అడుగుతారు. కొట్టన్నా అడుగుతారు, నేను మంచిగానే అడుగుతారు, నీవు చేసే లెక్కలకి ఎట్టన్నా అడుగుతారు. నీకేమి పోనీకే నువ్వు ఈయన తప్పులు ఏంది ఇదంటే గుబిలి గ్యాంగ్ ఇది. ఇది మొత్తం అంతా గుబిలి గ్యాంగ్ అంటారు దీన్ని. గుబిలి గ్యాంగ్ అంటారు. తప్పేవంది, ఒప్పేవంది, ఏం చేసిండ్రు అవసరం లేదు. ఎక్కడ జరిగి పెద్ద మనుషుల రీతిలో మాట్లాడేటోళ్ళు అట్లా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. నీకు చెప్తారు నిన్ను కొట్టిపిస్తాము, నిన్ను చంపిపిస్తాము, ఇది చేపిస్తాము. ఏమి చేసినాను గూడా సచ్ సచ్చినోడు 4 రోజుల ముందు పోతాడు. బతికున్నోడు 4 రోజులు ఎనక పోతాడు. కానీ తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. నీవిట్లా గాకుండా నువ్వు మొత్తం ఇట్లా ఉండి మొత్తం మనిషిని ఇది జేపిచ్చి, తప్పులా ఇది జేపిచ్చి మరి ఏదైనా ఉండని. ఇప్పుడు చిన్న చిటుకున తువ్వాలున్నదనుకో, తువ్వాల కింద పడ్డదనుకో, ఇదెందుకు కిందేసినావు అంటారు. తప్పు తీసుకోవాలంటే ఎంతసేపు జెప్పు? తప్పు తీసుకొని మాట్లాడాలంటే ఎంతసేపు? ఏమి ఇది జేసినాను గూడా. తప్పు ఆహ్, ఎతికి మాట్లాడడం అనేది అసాధ్యం. ఈళ్ళు ఎట్లా ఉంటారంటే నేను చెప్తా చూడు టైప్ ఆఫ్ మనుషులుంటారు. మేము ఎగినంతగా జీవితంలో ఎవ్వరు ఎగలేకుంటారు. అది దగ్గర ఉండి ఎగితేనే అది దాని విషయం కథ దానికి అర్థమైతది జూడు. నీవు దగ్గర లేకుండా దూరం ఉండి నువ్వు మాట్లాడినావనుకో ఏమనేది అర్థం అనేది గాదు. ఒక్క నిమిషం ఆగుండి ఈడ తలుపు తెరిచి వస్తా. ఇప్పుడు ఏ విషయమన్నా ఉండని. ఏ ఓ ఓ ఓ పోలీస్ స్టేషన్ అంటేనే గనుకే ఇవి ఇవైపోతాయి. నువ్వు 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 తప్పు చేయలేవు ఓకే. అన్నిటికి పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నీకు నచ్చినట్లనే మొత్తం నీకు నచ్చినట్లు చెయ్యవు. మందికి నచ్చినట్ల చేపియవు. ఎట్లా? సంగతి ఎట్లా అయ్యో ఇట్లా డిఫరెంట్ ఆఫ్ మనుషులనేది లోకంలో ఉంటారు. అందరు ఇట్లే ఉంటారంటేనే గ్యారంటీ చెప్పలేం. కొందరు ఇట్లా ఉంటారు. ఇట్లాంటోళ్ళతోని మీరు ఎట్లా జాగ్రత్తగా ఉండాలంటారంటే ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఏదన్నా ప్రాబ్లమ్ ఉండని మీరు పోలీస్ స్టేషన్‌కి పోండి. పోలీస్ స్టేషన్‌కి పోయి మీరు కంప్లెయింట్ చేయడం జరిగితే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితాయి. అన్నిటికి పోలీస్ స్టేషన్‌కే పోవాలా అంటారంటే అన్నిటికి ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పోలీస్ స్టేషన్‌లే కరెక్టు.
అప్పటి కాలంలో పెద్ద మనుషులు ఒక మాట అంటే, ఆ మాట పోటి పోయేటోళ్ళు. ఈడ ఈ ఈ ఈ తప్పు నిర్ధారణ ని నిర్ధారణ గానికే వెరిఫై చేసేదంటే పోలీసోళ్ళు ఒకటే. ఈ మ ఈ మనుషులు యావి చెప్తే అవి నమ్మి తప్పుడు మీదేసి దొబ్బి ఆ మనిషిని బదనాం చేసుడన్న కరెక్ట్ కాదు గదా! ఏదైనా సరే పోలీస్ స్టేషన్‌కొస్తేనే మనకు కరెక్ట్ వెరిఫై చేసి అదా ఇదా అంటేనే తెలుస్తది. ఆడ చేసినోడుంటాడు. ఈ మనం ఇచ్చిన దాని ప్రకారం నడుస్తది కథ. ఎందుకంటే మ మన సింహాలు ఊకుండవు గదా! ఆ! ఊకుండవు. అన్ని మెతుకు దొరికిందంటే అన్ని గెలుకుతారు. గెలకకుండా ఏం ఉండాల్సిన అవసరం ఏం ఎందుకంటే భయమైతుంటది. పోదామంటారంటే. ఇగ ప్రతిదానికి అదే కారణం అంటారంటే అది ప్రతిదానికి అదే కారణం గాదు. ఇంట్ల ఫాదర్, మదర్ ఈళ్ళిద్దరనేది శానా పకడ్బందీగా మంచిగుండాలి. తల్లి, తండ్రి అనేది శానా మంచిగుండాలి. మంచిగుంటేనే ఏ కుటుంబం అన్నా సరే నడుస్తది. పిల్లల గురించి పక్కకెట్టండి. తల్లి, తండ్రి అనేటోళ్ళు శానా మంచిగుండాలి. భూమికి, ఆకాశానికి ఉన్నంత ఓపికుండాలి తల్లిదండ్రులకు. ఆ ఓపిక లేని తల్లిదండ్రులు ఎవడు ఏదైనా చెప్పనిగ. జర్ర ఊపురు బుగ్గలాగా ఉబ్బిచ్చేటోళ్ళకు ఎట్లోడు మాటలు చెప్పి ఉబ్బిస్తారంటే, ఏ విషయమన్నా మీరు మీరు పని జేస్తున్నారు. మీరు మీరు పని జేస్తున్నారు. మీరు మీకేమైంది? మీరు ఇట్లా జేస్తున్నారు అంటని ఇట్లా ఈ విధంగా షాడీలు చెప్తారు. ఈళ్ళు తల్లిదండ్రులు ఉండ మీదకి ఆహ్, ఇది ఆలోచించాలనా? ఆలోచించడం అంటానంటే పోలీసు రెగ్యులేషన్‌ల పెట్టాల్సిన రూల్స్ అన్నీ ఈళ్ళకి పెట్టినామనుకో, అది ఇల్లెందుకైతది? అది ఇల్లు కాదది. అట్లా ఇల్లంటే ఏమింది? ఒక ఒక ఇంట్లోకొచ్చినోడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఇల్లు ఉన్నాడు అంటారంటే ఏ ఇల్లైనా ఉండని. అది బంగ్లా ఉండని, ఇల్లు ఉండని, గుడిసె ఉండని. ఇంట్లోకొచ్చినోడు చాలా మంచి సైలెంట్ ఉండాలి. మాట్లాడుకునే విధానం దాన్ని బట్టి మాట్లాడుకున్నాలి. ఇగ ఇట్లా లేకుండా ఎట్లా అంటారంటే రోజు ఇగ ఇట్లే మాట్లాడాలి. ఇట్లే ఇది జేయాల అనే మూవ్‌మెంట్‌లో కొంతమందుంటరు. వాళ్ళకి ఎవరో జెప్పింటరు. వాళ్ళకి ఎవరో జెప్పింటరు. వీళ్ళొచ్చి వీళ్ళు ఎవరికో జెప్పి అట్లేపుతారు. అట్లా. ఇట్లాంటోళ్ళని ఏం జేయాలంటారంటే పరస్పంటంగా పోలీస్ స్టేషన్‌ల కంప్లెయింట్ ఇచ్చుడే కరెక్ట్. పోలీస్ స్టేషన్‌ల కంప్లెయింట్ ఇస్తేనే దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయితది. పోలీస్ స్టేషన్‌ల కంప్లెయింట్ ఇయ్యకపోతే అనుకో, ఇట్లే ఇగ ఇట్లే ఈ ఈ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటరు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటరు. "ఓలయి గాలేవా? మాయి గూడా గిట్లే ఉంటాయి. ఓళ్ళు తినలేదా?" ఇట్లా ఒకరిని చూసి వాతలు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పనిది. ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకున్నాడు అనేది దుర్మార్గమైన పని. ఇట్లాంటోళ్ళకి ఏం జేయాలంటారంటే సక్కా పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ పెట్టాలి. పెడితేనే మంచిగయితది. మన లైఫ్ మనది ఉన్నది అంటారంటే మనం ఎవరితోని కంపేర్ జేసుకోరాదు. అంటే ఒకని లైఫ్ గురించి ఒకరిని కంపేర్ జేసుకోరాదు. యథావిధిగా దినచర్య అందరిది ఒకటే ఉంటది. వానికి ఆకలైతది, మనకు ఆకలైతది. కానీ అన్ని వేరియేషన్స్ ఒకటేలాగా ఈక్వల్ ఉంటాయంటే ఈక్వల్ లేకుంటాయి. ఏ విషయంలో ఈక్వల్ అనేది లేకుంటది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి, పక్కింటికి, అవతలోళ్ళింటికి, వోళ్ళింటికి, ఈళ్ళింటికి మీకు సిటీలో ఉన్నా సరే, టౌన్‌లో ఉన్నా సరే, ఏడన్నా ఉన్నా సరే, మీరు వేరియేషన్స్ అనేది మీకు అర్థమైతుంటది. ఎవరి కుటుంబంలో వాళ్ళు చేసిన దాని ప్రకారమే మీకు అర్థమైతది. తింటాంగా. తింటా కొద్దిసేపైనా. ఏమో మాట్లాడాలి ఏం చెప్తా? దీంట్లోనా? చెప్తున్నా గదా! చేద్దాం. అంటే మనుషులు ఎట్లా ఇదై ఉంటారో దాన్ని బట్టి ఒక అవగాహన చెప్తున్నా. వీడియో అది.
తాత వచ్చి మాట్లాడ ఏం చెప్తుందా ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు ఇవన్నీ మనం మాట్లాడాలి ఇవన్నీ దాంట్లో మాట్లాడితే మాట్లాడుతుంటే ఆడ వస్తుంటాయి ఆడ మెసేజ్లు వస్తుంటాయి ఆడ. తాత వచ్చి ఇక్కడ అడొచ్చి తాత వచ్చింది కదా ఇక్కడికి మూలపు తాత జీవన్ పిల్లలతో తమని పోతాయి పిల్లని జీవన్ కొడుకు పెళ్లి ఇంట్లో ఆ, ఆ పిల్లలతో ముగ్గులపు తాత వచ్చి పాయ